ఏంటన్నా ప్రస్తుత రాజకీయాలన్నీ చూస్తూ వస్తుంటే అధికారంలోకి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఒక నెల కాలంలోనే 40 లక్షల టన్నుల ఉసుకని మాయం చేశారనేసి ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? నెల ఇసుక వదిలి 8వ తారీఖు నుంచే కదా. నెల రోజుల నుంచి అసలు ఇసుక ట్రావెలింగ్ అనేది లేదు కదా. ఎన్నికలు మొదలుపెట్టిన కానీ ట్రావెలింగ్ ఆపేశారు అసలు పూర్తిగా. ఎక్కడ జరిగింది కుంభకోణం? అంటే ఉచిత ఉసుక అనేది సాధ్యం కాదనేసి మాట్లాడుతున్నారు. సాధ్యం చేసి చూపించారు కదా చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకి అందుబాటులోకి ప్రతి ఒక్కళ్ళు పోయి తీసుకొచ్చుకుంటూనే ఉన్నారు కదా వెబ్సైట్లోకి. అంటే 1395 రూపాయలు కట్టించుకుంటున్నారు, ప్రజల సొమ్ముని వీళ్ళు మాయం చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. 1395 రూపాయలు అంటే నీకు మొత్తం చెప్తున్నారు కదా, క్లారిటీ ఇస్తున్నారు కదా. ఇక్కడ నీకు ఉన్న ఖర్చులు తప్ప మిగతా ఏం లేదండి. ఇక దానికి మాయం చేసేది ఏముంది? అంటే ప్రజలకి అన్ని తెలియపరిచి చేసేది కూడా తప్పే ఉంది. అంటే అధికారంలోకి వచ్చిన ఒక 20-30 రోజుల కాలంలోనే ఇంత దాడులు, ఇంత దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటే ఎక్కడ జరిగినాయి దాడులు? దాడులు ఎలా జరిగినాయి? ఎలా జరగలేదు. తెలుగుదేశం అంటే దాడులు చేయదు. అంతసేపటికి మార్గం ఎదుగుద్ది, సంపాదన ఎదుగుద్ది, సంపద సృష్టిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది. అరాచకాలు క్రమాలు ఎక్కడా జరగదు. అంటే అప్పటి వరకు 170 స్థానాలు మావే అని చెప్పుకున్న వైసీపీకి ఇంత గౌరవ ఓటమి పాల్గొనడానికి కారణం చేసుకున్న వాళ్ళు చేసుకున్న పనితీరు అది. ఓకే, జనాల్లో వ్యతిరేకత, జనాల్లో భయం అనేది రప్పించారు వాళ్ళ పార్టీ. అంటే ఫింక్షన్ల దగ్గర కూడా ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారనేసి కూడా కొంతమంది మాట్లాడారు. కొన్ని అంతే జరిగింది. చాలా పింఛన్లు తీసేశారు. టీడీపీ అన్న రేషన్ కార్డులు తీసేశారు. లేదు, టీడీపీ వాళ్ళ పార్టీ వాళ్ళకి వరకే ఇచ్చుకున్నారు మొన్న ఫింక్షన్ డబ్బులు అనేసి అంటున్నారు కదా. ఒక్కరికి ఇంటికి తిరిగి ఇచ్చాం. ప్రతి ఒక్కరికి గ్రామ సచివాలయం సిబ్బంది పంచింది. వాళ్ళ తరఫున వాళ్ళమ్మటి టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అందజేశాం. అంటే ఈ 5 ఏళ్ళు వీళ్ళు గవర్నమెంట్ కొనసాగించలేదు, ఒక 6 నెలల కాలంలోనే గవర్నమెంట్ కూలిపోబోతుంది అనేసి కూడా చాలామంది మాట్లాడారు. దాని గురించి మీరు? ప్రతిపక్షంలో అనేకమన్నీ అంటారు, అన్నీ సాధ్యం కావు, వాళ్ళు సాధ్యం కావు అని సాధ్యం చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అంటే గతంలో జీర్ణించుకోలేక ఇలాంటి అపోహలకు దారులు చేస్తున్నారు. అంటే గతంలో అన్ని సంక్షేమ పథకాలను అందజేసిన వైసీపీ ప్రభుత్వాన్నే ప్రజలు పట్టించుకోలేదు, మరి ఇంత మంచి చేయడానికి చూస్తున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటారా? సంక్షేమ పథకాలంటే చంద్రబాబు నాయుడు చేసినవి ఆయన చేసింది. 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాడు పింఛను. ఈయన వచ్చి రాగానే ఆయన ప్రభుత్వంలో ఉన్న నెలలకు కూడా ఈయన 3000 పెంచి ఇచ్చాడు కదా. ప్రతి ఒక్కరికి 7000 ఫస్ట్ నెలలోనే పెంచాడు. ఎవరు సంక్షేమం చేసినట్టు? వాళ్ళకి, పేదలకి, ముసలి వాళ్ళకి ఎవరికి చేయొద్దు ఇచ్చినట్టు? ఫైనల్గా మరి 5 ఏళ్ల కాలంలో ఎలా కొనసాగబోతుందంట? 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఒక అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.